మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం రాబోతోంది. దీన్ని మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. హిందూ ధర్మంలో ఎన్ని ఏకాదశులు వచ్చినా సరే ఈ ముక్కోటి ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత మరియు విశిష్టత సామాన్యమైనది కాదు. ముక్కోటి దేవతలు సైతం ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం వేచి చూసే అద్భుతమైన రోజు ఇది. ఈరోజు ఉత్తర ద్వారం గుండా ఆ వైకుంఠవాసుని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు ఘోషించి చెప్తూ ఉన్నాయి. ఇంతటి మహత్తరమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కోసం ఎంతో ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చే ప్రధానమైన నియమం ఉపవాసం. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సాక్షాత్తు ఆ విష్ణులోకానికి వెళ్తామని, మోక్షం లభిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మారుతున్న ఈ కాలంలో మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా లేదా ఆరోగ్య రీత్యా చాలామందికి ఉపవాసం ఉండటం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. కొంతమందికి మనసులో ఉపవాసం ఉండాలని బలంగా ఉన్నప్పటికీ వారి శరీరం సహకరించదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, బీపీ ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు, లేదా వయసు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు ఎప్పుడూ మందులు వేసుకునేవారు, పూర్తి స్థాయిలో ఉపవాసం ఉండలేని వారు భోజనం చేయకుండా ఉండటం అంటే ఈ రోజుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అయ్యో ఇంత గొప్ప ఏకాదశి రోజున నేను ఉపవాసం ఉండలేకపోతున్నానే, నా పూజ ఫలిస్తుందా, స్వామి అనుగ్రహం నాకు దక్కుతుందా, నేను అన్నం తింటే పాపం చుట్టుకుంటుందేమో అని రకరకాల సందేహాలతో, భయాలతో మరియు అపరాధ భావంతో సతమతమవుతూ ఉంటారు. మీ మనసులో కూడా ఇలాంటి బాధ ఉంటే, రేపు మీరు ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లో ఉంటే అస్సలు చింతించకండి. ఎందుకంటే ఆ భగవంతుడు కోరుకునేది మీ భక్తిని మాత్రమే, కానీ మీ ఆకలిని కాదు. ఈరోజు ఉపవాసం చేయకపోయినా ఒక పండు తిని ఆ తర్వాత అన్నం తింటే కోటి ఉపవాసాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ స్వామివారిపై భక్తితో వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తితో కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క కామెంట్ మీపై ఆ నారాయణుడి కృప ఉండేలాగా చేస్తుంది. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నారో వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకే ఒక్క చిన్న పని. అదేమిటి అంటే ఎరటి పండుతో ఆ స్వామిని ఆరాధించటం. అవును, మీరు విన్నది నిజమే. రేపు ఉదయం మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఆ శ్రీమన్నారాయణుడి పటం ముందు లేదా సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఒక ఎరటి పండును నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ ఎరటి పండు అంటే మీరు యాపిల్ పండును కానీ లేదా దానిమ్మ పండును కానీ లేదా డ్రాగన్ ఫ్రూట్ని కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎరుపు రంగు లక్ష్మీదేవికి మరియు శక్తికి ప్రతీక. పండ్లకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవి ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శ్రేష్టమైనవి. కాబట్టి బజారు నుండి మచ్చలు లేని తాజా యాపిల్ పండును లేదా గింజలు నిండుగా ఉన్న ఒక దానిమ్మ పండును కానీ లేదా డ్రాగన్ ఫ్రూట్ని కానీ ఇంటికి తెచ్చుకోండి. దానిని శుభ్రంగా కడిగి ఆ స్వామివారి పాదాల చెంత ఉంచండి. మీ శక్తి కొద్దీ దీపారాధన చేసి పువ్వులతో అలంకరించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. స్వామి, నా ఆరోగ్యం పరిస్థితి రీత్యా లేదా నా వృత్తి రీత్యా నేను ఈరోజు ఉపవాసం ఉండలేకపోతున్నాను, కానీ నా మనసు నిండా నీ నామస్మరణే ఉంది. నా భక్తిలో ఎలాంటి లోపం లేదు. నేను ఉపవాసం ఉండలేకపోయినా ఈ పండును నా ఉపవాస దీక్షగా భావించి స్వీకరించు. దీనిని ఆరగించి నాకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు పూజ పూర్తి చేసి ఆ పండును అక్కడే కాసేపు ఉంచండి. ఆ తరువాత ఆ పండును సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రసాదంగా భావించి ఆ ఎరటి పండును మీరు తినండి. ఇలా ఆ పండును తినటం అనేది కేవలం ఆకలి తీర్చుకోవటం కాదు, అది ఆ భగవంతుడి శక్తిని మీలోనికి తీసుకోవటం. ఆ పండులో ఉన్న శక్తి మీ శరీరంలోని ప్రతి అణువును శుద్ధి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు ఏకాదశి నాడు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్యం వస్తుందో అంతకు 1000 రెట్లు కాదు కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తూ ఉన్నారు. ఉపవాసం లేకపోయినా సరే ఆ దోషం మీకు అంటుకోదు. పైగా మీరు ఆ పండు తిన్న తర్వాత నిరభ్యంతరంగా ఎలాంటి అనుమానం లేకుండా శుభ్రంగా అన్నం తినవచ్చు. అవును, చాలామందికి అన్నం తింటే దోషం ఏమో అనే భయం ఉంటుంది.
కానీ ఈ పరిహారం పాటించిన తర్వాత, అంటే స్వామివారికి నివేదన చేసిన ఆ ఎరటి పండును మీరు స్వీకరించిన తర్వాత మీరు సాత్వికమైన ఆహారాన్ని, అంటే అన్నం, పప్పు వంటి శాకాహార భోజనాన్ని తృప్తిగా తినవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం కాకుండా సాత్విక ఆహారాన్ని తినండి. దీనివల్ల మీకు ఉపవాస భంగం కలగదు, సరికదా? 1,000 ఉపవాసాలు చేసినంత ఫలితం దక్కుతుంది. కనుక ఇలా అన్నం తినండి, తప్పేమీ లేదు. శుభ్రంగా తిని రోజంతా ఓం నమో నారాయణాయ అని మనసులో జపించుకుంటూ ఉండండి. నిజానికి ఉపవాసం అంటే కేవలం తిండి మానేయటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం, అంటే దైవానికి దగ్గరగా ఉండటం అని అర్థం. మీరు ఆహారం తీసుకున్నా సరే మీ మనసు ఆ వైకుంఠవాసుడి పాదాల చెంత ఉంటే చాలు. అందుకే ఈ చిన్న పరిహారం అంత శక్తివంతమైనది. ఈ ఎర్రటి పండును నైవేద్యంగా పెట్టి తినటం వల్ల మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా కోటీశ్వర్లు అవుతారు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఇలా విశేషంగా ఆరాధించి ప్రసాదాన్ని స్వీకరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. వారి ఇంట ధనానికి లోటు అనేదే ఉండదు. అప్పుల బాధలు తీరిపోతాయి. చేసే పనుల్లో విజయం చేకూరుతుంది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉపవాసం ఉండలేక మదన పడుతూ ఉన్నారో వారికి ఇదొక గొప్ప వరం లాంటిది. కాబట్టి రేపు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని యాపిల్ లేదా దానిమ్మ పండును దేవుడి దగ్గర పెట్టి విష్ణు సహస్రనామం వింటూ లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పండును ఆరగించండి. ఆ తర్వాత మీరు మీ దైనందిన జీవితంలో ఆహారం తీసుకుంటూనే దైవ చింతనలో గడపండి. ఇలా చేయటం వల్ల ముక్కోటి ఏకాదశి యొక్క సంపూర్ణ ఉపవాస ఫలితం మీకు దక్కుతుంది. మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి అనవసరమైన భయాలను, అపోహలను పక్కన పెట్టి భక్తితో, ప్రేమతో ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేపు ఈ విధంగా ఆచరించండి. మీ జీవితం బంగారంలా మారుతుంది. ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మీకు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీ ఆర్థిక కష్టాలు పోయి తరగని ఆస్తిపాస్తులు మీ సొంతమవుతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు చక్కగా నమస్కారం చేసుకుని ఒక కూరగాయను తినిపించండి. ఆ కూరగాయ ఏంటంటే బీరకాయ. అవును, మీరు విన్నది నిజమే. ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఒక మంచి బీరకాయను తీసుకోండి. గుర్తుంచుకోండి, ఆ బీరకాయ ఎండిపోయినది లేదా పాడైపోయినది కాకుండా తాజాగా ఉండేలాగా చూసుకోండి. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో గోమాతకు పెట్టేటప్పుడు కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బీరకాయను ఏం చేయాలి అంటే శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న తొక్కును తీసివేయాలి. కొంతమంది తొక్కుతో పాటే పెట్టేస్తూ ఉంటారు, కానీ ఆవుకు బీరకాయను తొక్కు తీసి పెట్టడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. బీరకాయను తొక్కు తీసిన తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా లేదా మరీ పెద్దదిగా ఉంచకుండా ఆవుకు తినడానికి వీలుగా ఉండేలా నిలువుగా లేదా అడ్డంగా కట్ చేయండి. ఇప్పుడు అసలైన పని చేయాలి. అదేంటంటే బెల్లం పొడి. ఆవుకు తీపి అంటే చాలా ఇష్టం, అందులోనూ బెల్లం అంటే మహాప్రీతి. బెల్లం సంపదకు, ఆనందానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం సూర్య భగవానుడికి మరియు కుజుడికి సంబంధించినది. కనుక బీరకాయతో పాటు బెల్లం కలిపి పెట్టడం వల్ల మన జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కట్ చేసి పెట్టుకున్న ఆ బీరకాయ ముక్కలపై లేదా ఆ బీరకాయ మధ్యలో బాగా బెల్లం పొడిని చల్లండి. లేదా ఆ బీరకాయ ముక్కలకు బెల్లం అద్ది వాటిని సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పదార్థాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల తిరిగే ఆవు దగ్గరకు కానీ వెళ్ళండి. గుర్తుంచుకోండి, ముక్కోటి ఏకాదశి రోజున ఇది చేయటం వల్ల ఫలితం 1000 రెట్లు ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఏకాదశికి ముందు రోజుల్లో అయినా పర్వాలేదు. మీరు ఆవు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆవును తాకి నమస్కరించుకొని మీరు సిద్ధం చేసుకున్న ఈ బీరకాయ మరియు బెల్లం మిశ్రమాన్ని మీ చేతులతో స్వయంగా తినిపించాలి. కింద పడేసి తినమని చెప్పటం కాదు, ప్రేమగా మీ చేతులతో తినిపించాలి. గోమాత నోటికి అందివ్వాలి. అలా ఆవు ఆ బీరకాయను తింటున్నప్పుడు ఆవు లాలాజలం మీ చేతికి తగిలితే అసహించుకోకండి. అది గంగాజలంతో సమానం. ఆ స్పర్శ వల్ల మీ రేఖలు మారుతాయి. ఆవు ఆ పదార్థాన్ని తింటున్నప్పుడు మీరు మనసులో బలంగా ఒక మాట అనుకోవాలి, లేదా పైకి అయినా పర్వాలేదు, ఆవు చెవిలో అయినా సరే ఈ మాట చెప్పండి. అదేంటంటే, ఓ గోమాత, నా దరిద్రాన్ని మొత్తం నీతో పాటే తీసుకుపో తల్లి. నా కష్టాలన్నిటినీ తొలగించి నా ఇంట సిరి సంపదలు నిండేలాగా ఆశీర్వదించు.
అని మనసారా వేడుకోండి. లేదా ఇంకా సులభంగా గోవిందా గోవిందా అని స్మరించుకోండి. ఆవు ఆ బీరకాయను తింటున్నంతసేపు మీరు విష్ణునామాన్ని జపిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు ఇలా బీరకాయలో బెల్లం పెట్టి ఆవుకు తినిపిస్తారో అప్పుడు ఆ గోమాత కడుపు నిండి ఆత్మ సంతృప్తి చెంది మిమ్మల్ని చల్లగా చూస్తుంది. గోమాత ఆశీర్వాదం అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదమే. బీరకాయలోని పీచు పదార్థం, బెల్లంలోని తీపి గుణం కలిసి గోమాత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఇది మన కర్మలను ప్రక్షాళన చేస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు ఉన్నవారికి త్వరగా అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాలు మొదలవుతాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలతో సతమతమయ్యే వారికి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గోమాత అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు ఆవుకు ఇది తినిపించిన తర్వాత వీలైతే ఆవుకు 3 సార్లు ప్రదక్షిణ కూడా చేయండి. ప్రదక్షిణ చేయడానికి చోటు లేకపోతే ఆవు వెనుక భాగాన్ని తాకి కళ్ళకద్దుకోండి. ఇలా చేయటం వల్ల మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు గోమాత ద్వారా పంపే విన్నపం నేరుగా దేవుడికి చేరుతుంది. మధ్యలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒకవేళ మీకు బీరకాయ దొరకపోతే కనీసం అరటిపండు అయినా లేదా కాస్త గడ్డి అయినా బెల్లంతో కలిపి తినిపించండి. కానీ బీరకాయకు ఒక విశిష్టత ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు బీరకాయ పెట్టడానికే ప్రయత్నించండి. బీరకాయ తొక్కు తీయటం అనేది మనలోని అహంకారాన్ని, మనలోని చెడు గుణాలను తీసివేయడానికి సంకేతం. ఆ లోపల ఉన్న స్వచ్ఛమైన పదార్థాన్ని తీపి అనే భక్తిని జోడించి దేవుడికి అర్పిస్తున్నాం అని దీని అంతరార్థం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఆవు కనిపిస్తుందేమో అని వెతకండి. ఆవు కనిపిస్తే మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ముందుకు వచ్చాడని భావించి మనం చెప్పుకున్న ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత ఖర్చు చేసినా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బంగారంలా మారుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని మీకే పరిమితం చేసుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే గోసేవ గురించి నలుగురికి చెప్పటం కూడా గోసేవతో సమానమే. ఏకాదశి రోజు తప్పనిసరిగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కూరలు వెజ్జే కదా, అవేముంది, వాటిల్లో ఏం వండుకుంటే ఏముంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. మీరు చేసే పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి ఫలితం దక్కాలి అంటే మనం వండే కూర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు వండకూడని కూరల్లో మొట్టమొదటి కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. పొట్లకాయను రేపు పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుకు పూజలు చేస్తారు. విష్ణుమూర్తికి ఆదిశేషువు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ పొట్లకాయ పాము పోలికను కలిగి ఉంటుంది. కాబట్టి రేపు ఈ పొట్లకాయను వండటం కానీ, కట్ చేయటం కానీ, కూర వండుకుని తినటం కానీ చేస్తే మీకు జన్మజన్మల దోషాలు, కర్మలు అనేవి వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లో వండవద్దు, తినవద్దు. కూర రూపంలో, ఫ్రై రూపంలో, పొట్లకాయ పప్పు రూపంలో, పొట్లకాయ పచ్చడి రూపంలో, పొట్లకాయ బజ్జీ ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకండి. ఇక ఈరోజు తినకూడని రెండవ కూరగాయ చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళు ఏకాదశి రోజు తింటే మీకు చిక్కుళ్ళు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు చిక్కుడుకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు. ఇవి కొన్ని గ్రహాల వ్యతిరేకతకు, జాతక దోషాలను పెంచడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కనుక ఈరోజు చిక్కుడుకాయ కూరను కానీ, ఫ్రైని కానీ, చిక్కుడుకాయ పచ్చడిని కానీ అసలేమీ తినవద్దు. ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట కర్రీ పాయింట్స్ దగ్గర, హోటల్స్లో, రెస్టారెంట్స్ దగ్గర ఇలా ఎక్కడా కూడా ఈ కూరలను తినవద్దు. అలాగే వంకాయలు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు తినకూడదు. ఈ వంకాయలు ఏంటంటే కొంచెం నలుపు రంగును కలిగి ఉంటాయి. ఈరోజు వంకాయ తినటం వల్ల మనకు జాతకంలో దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి గుత్తి వంకాయల రూపంలో కానీ, వంకాయ పచ్చడిని, ఫ్రైలను లేదా సాంబార్లో వేసుకోవడం కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈరోజు వంకాయలను వండడం కానీ, తినడం కానీ చేయొద్దు. అసలు ఈరోజు వంకాయలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. ఇక తర్వాత వండకూడని కూర ములక్కాయ. ఈ ములక్కాయలను మనం సాంబార్లో, పప్పుచారుల్లో ఇట్లా వేస్తూ ఉంటాము. ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రేపు మాత్రం ఈ ములక్కాయలను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. సాంబార్లో కావచ్చు, ములక్కాయ కూర రూపంలో, మునగాకు రూపంలో కావచ్చు, ఈరోజు ములక్కాయను వండొద్దు, తినొద్దు. తర్వాత దోసకాయ. ఈ దోసకాయను కూడా ముక్కోటి ఏకాదశి రోజు వండొద్దు, తినొద్దు.
ఈ దోసకాయను వండటం వల్ల తినటం వలన కొన్ని దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అంటే దోసకాయ పప్పు రూపంలో కానీ, దోసకాయ పచ్చళ్ళ రూపంలో కానీ, దోసకాయ కూర రూపంలో కానీ, కొంతమంది దోసకాయలు ఉట్టివే తినేస్తూ ఉంటారు. కానీ రేపు మాత్రం దోసకాయను వండవద్దు, తినవద్దు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇక తర్వాత దుంపలు కూడా ఈరోజు తినవద్దు. పొటాటోస్ కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, చిలకడ దుంపలు, చామ దుంపలు, కంద దుంపలు, క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్ ఇట్లా చాలా దుంప జాతికి సంబంధించిన కూరగాయలు ఉన్నాయి కదా. వాటిల్లో ఏవి కూడా ఈరోజు మీరు వండడం కానీ తినడం కానీ చేయవద్దు. కాదు కూడదని తింటే మాత్రం మీ జీవితంలో కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తింటే వారి అనారోగ్యాలు పెరిగే అవకాశాలు కూడా ఈ దుంపలు అనేవి తీసుకువస్తాయి. కాబట్టి ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువ ఉందంటే మాత్రం మీకు తగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దుంపల జోలికి పొరపాటున కూడా పోవద్దు. అలాగే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి కూడా మీరు వండటం కానీ తినటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఇవి కూడా మనకు దుంప జాతి కిందకే వస్తాయి. క్యారెట్ జ్యూసు కానివ్వండి, బీట్రూట్ జ్యూసు, ముల్లంగి సాంబార్లో వేసుకోవటం ఇవి చేయొద్దు, తినొద్దు. తింటే మాత్రం కష్టాలు తప్పవు. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు కూడా ఈరోజు తినకూడదు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు పొరపాటున వండొద్దు, తినొద్దు. మామూలు కందిపప్పు ఉంటుంది కదా, మీరు కావాలంటే అది వండుకోవచ్చు. ఈ ఎర్ర కందిపప్పు మాత్రం వండొద్దు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తొందరగా ఉడుకుతున్నాయని, ప్రోటీన్లు కూడా ఎక్కువ ఉంటాయని ఎర్రపప్పును వండుతున్నారు. కానీ రేపు మాత్రం ఎర్రపప్పును పొరపాటును కూడా వండవద్దు. అలాగే రేపు సొరకాయ కూరను కూడా తినవద్దు. ఈ సొరకాయలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు. అంటే సొరకాయను సాంబార్లో వేయడం కానీ, పప్పులో వేయడం కానీ, పాలు వేసి వండుకోవటం కానీ, కూర వండుకోవటం కానీ, జ్యూసుల రూపంలో కానీ ఇలా వాడొద్దు. వీటితో పాటుగా బీరకాయ కూరను కూడా ఈరోజు తినకూడదు. ఈ బీరకాయలను కూడా రేపు వండడం కానీ తినడం కానీ చేయొద్దు. కొన్ని చిక్కులు ఎదురే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఈ బూడిద గుమ్మడికాయను ఎక్కువగా జ్యూసుల రూపంలో ఈ రోజుల్లో బాగా వాడుతున్నారు. కానీ రేపు మాత్రం గుమ్మడికాయను వండొద్దు, తినొద్దు, జ్యూసు కూడా తాగొద్దు. అలాగే తీపి గుమ్మడికాయ. ఈ తీపి గుమ్మడికాయను హల్వా రూపంలో కానీ, స్వీట్ రూపంలో కానీ, లేదా గుమ్మడి పులుసు రూపంలో కానీ, గుమ్మడి దప్పలం రూపంలో కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇది కూడా రేపు తినకూడదు. తర్వాత పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు మనకు హైబ్రిడ్ పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. నాటు పుట్టగొడుగులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పుట్టగొడుగులను రేపు వండొద్దు, తినొద్దు. ఇవి కూడా మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి దోషం. ఈరోజు మీరు వండే కూరల్లో కూడా ఉల్లిపాయ వండొద్దు. ఉల్లిపాయతో పాటుగా వెల్లుల్లి, అల్లము కూడా వాడవద్దు. అవి ఏంటంటే మనకు కూరల్లో మసాలాగా ఘాటును పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఇవి వేయటం వల్ల ఏంటంటే కూరల్లో ఘాటు అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని వేయొద్దు. ఇక నాన్ వెజ్ గురించి చెప్పే పనే లేదు. ఈరోజు చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా సీ ఫుడ్ కావచ్చు. ఆఖరికి కోడిగుడ్డు కూడా తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానము. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా. కోడిగుడ్డు చాలామంది శాకాహారం అంటారు. ఎలా అంటారో కూడా తెలియదు. అది ఏ చెట్టుకు కాయట్లేదు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా, అది శాకాహారం ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి కోడిగుడ్డును కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కూరలను మీరు వండకూడదు, తినకూడదు. ఇప్పుడు మనం చెప్పిన కూరలను మీరు వండడం కానీ తినడం కానీ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇవి తప్ప మీరు మిగిలినవి ఏవైనా వండుకొని తినొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే ఈ రోజున మీకు ఉపవాసం వండగలిగే శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి. అలా ఉండటం వలన చాలా మంచి జరుగుతుంది. వండలేని వారు మాత్రం మామూలుగా మనం చెప్పిన కూరలు తప్ప ఇంకా మిగిలినవి ఏవైనా తీసుకొని వండుకొని తినొచ్చు. ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ముక్కోటి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే మనకు రాజయోగం పడుతుంది, ఏ చెట్టు మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది మరేదో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు. తులసి చెట్టు గురించి మన ధర్మంలో చెప్పబడిన విశేషాలు అన్నీ ఇన్ని కావు. తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక దేవత. తులసి అమృతోద్భవ అని అంటారు. అంటే అమృతం నుండి పుట్టినది అని అర్థం. తులసి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శివుడు, అగ్రభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అలాగే ఈ చెట్టు యొక్క కొమ్మలలో, ఆకులలో సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పవిత్రమైన మొక్కను తాకటం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, మీ మనసులోని ఆందోళనలు అన్నీ దూరమవుతాయి.
నిజానికి మన సనాతన ధర్మంలో వృక్షో రక్షితి రక్షితః అని అంటారు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అందులోనూ తులసి మొక్కకు ఉన్న శక్తి అమోఘమైనది. ఎందుకంటే తులసి మొక్క నిరంతరం ప్రాణవాయువును విడుదల చేయటమే కాకుండా తన చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తిని, ఒక ఆరాను కలిగి ఉంటుంది. ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఆ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మీరు తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును భక్తితో తాకండి. మీరు ఆ చెట్టును తాకినప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ తులసి మాత గ్రహించి మీకు సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఎప్పుడూ కలహాలు గొడవలు జరుగుతూ ఉన్నాయో, ఎవరికైతే సంపాదన ఉన్నా డబ్బు చేతిలో నిలవటం లేదో, అటువంటి వారందరూ రేపు తులసి చెట్టును తాకి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, వాస్తు దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు తులసిని తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటారు. తులసి మాత కేవలం భౌతికమైన సంపదనే కాదు, మానసికమైన ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. కనుక ఈరోజు మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, లేదా పొరుగింట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, మీ వీలును బట్టి ఎప్పుడు తులసి చెట్టు కనిపించినా అప్పుడు ఆ తులసిని ప్రేమగా తాకండి. ఈ ఏకాదశి నాడు తులసి దగ్గరకు వెళ్ళి వీలైతే చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి చెట్టును 11 సార్లు తాకండి, ప్రేమగా తాకండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఈరోజు తులసి మొక్కను తాకటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పారిపోతుంది. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం తులసి చెట్టును 11 సార్లు తాకితే చాలు, ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే కేవలం కోట్లు సంపాదించటం మాత్రమే కాదు, సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదలు, మీ సంతానం వృద్ధిలోనికి రావటం, ఈ కుటుంబంలో కలకాలం ఉండే సంతోషం, ప్రశాంతత, ఇవన్నీ కూడా రాజయోగంలో భాగమే. ఆ తులసి మాత అనుగ్రహం ఉంటే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. భక్తితో, నిశ్చలమైన నమ్మకంతో ఏ పని చేసినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలను స్మృశించుకోవడంతో సమానం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి అడుగుజాడలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి రేపు ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మర్చిపోకుండా తులసి చెట్టును తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీనివల్ల మీకు కనకవర్షం కురటమే కాదు, గుండె నిండా ప్రశాంతత లభిస్తుంది. జీవితాంతం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఈ భవబంధాల నుండి ముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.